హాయ్ హలో ఈరోజు పావు కిలో టమాటాలతో రోటి పచ్చడి చేసుకుందామండి. టమాటాలు కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టినా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకో. నూనె కొంచెం వేడైనాక 1 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1 పావు టీ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్, కొన్ని ఎక్కువనే ఉంటాయి, నువ్వులు, మనము తుంచుకున్న ఈ 10 ఎండుమిర్చి, అంటే మీరు కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకొని, నాకు ఇది కారం సరిపోతుంది. ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, ఇవి గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో టమాటా ముక్కలు, మూత వేసుకొని మగ్గనిచ్చాం. టమాటా మధ్యలో ఇట్లా ఒకసారి కలిపి ఇంకా 2 నిమిషాలు ఉడకనిద్దాం. టమాటా మంచిగా ఉడికింది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కబాబ్ చేసుకుందాం. కబాబ్ చేసుకొని చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కల్లుప్పు వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకున్నా, ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకుందాం. పొట్టుతో సహా ఒక చిన్న ఎల్లిగడ్డ ఒలుసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం కచ్చపచ్చగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పోపుల గరిటె పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుని, 4 కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ, ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసుకోవాలి. అంతే, టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. టమాటా రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.